కాలేకపోయింది. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, గ్యారంటీలు ఇచ్చిండ్రో, వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఎందుకు పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు. మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ప్రజలేం వదిలిపెట్టారు మిమ్మల్ని. మీరేందో పిచ్చికలలు అంటున్నారు, ఏందో పత్రాలు తీసుకొని మా వెనకాల పెడతామని చెప్పి. ఏమి చేయరు, ప్రజలు మీ వెనకాల పడతారు. నోటుకు వచ్చినట్టు వాగితే ప్రజలు ఊరుకోరు. చేయండి, దమ్ముంటే నల్గొండ జిల్లాను మేము చేసిన దాంట్లో 10% చేయండి. 60 ఏళ్ళు మీరు నాశనం చేసిపోయిన ఈ జిల్లాను వ్యవసాయ రంగంలో ఎట్లా నెంబర్ 1 చేసినామో, భారతదేశంలోనే ఒక నెంబర్ 1 జిల్లాగా చేసినామో వ్యవసాయ ఉత్పత్తిలో చేయండి. మీకు దమ్ముంటే ఇంకేం చేస్తారో కొత్తగా. మేము సాగులోకి తెచ్చినంత భూమిని కనీసం సాగు చేయిస్తే చాలు మీ ముఖాలకి. మేము సాగులోకి తెచ్చిన భూమిని మీరు కొనసాగిస్తే చాలు. మీరు పెట్టిపోయిందే కదా దొంగ టెక్నాలజీ ఎస్ఎల్బిసికి, చేయండి. మీ నాయకుడు పెట్టిపోయిందే బువా, చేయాలి ఇప్పుడు 2 మంత్రులు. నేను ఒక్కనే అన్నాడు 10 ఏళ్ళు, మీరిద్దరు. మా హయాంలో జరిగిన అభివృద్ధితో ఇక మీరు ఎంత చేస్తున్నారో చూస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా తేడా గమనిస్తారు. చెత్తవాగుడు సోలువాగుడు కాదు, పని చేసి చూపించాలి. మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. 60 ఏళ్ళ మీ నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలోనే రైతాంగం ఎట్లా సంతోషంగా ముందుకు వచ్చి ఉన్నారో, వ్యవసాయం ఎట్లా జరిగిందో ఈ జిల్లాలో, ఇక ఇప్పుడు మీరు పెట్టే వార్తలు ఏందో అన్నీ కూడా తెలుస్తాయి. చేదగాక పారిపోయి తప్పించుకొని 9వ తారీఖు కదా మీరు చెప్పింది డేటు మీ ముఖ్యమంత్రి గారు. రైతులారా ఎవరైనా తెచ్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి అర్జెంటుగా 2 లక్షల లోను. 9 నాడు వచ్చి తీసుకపోండి. కోస్తారు కదా కోతలు. 9వ తారీఖు నాడు కాదు, 4వ తారీఖు నాడే ఇస్తాం రైతు బంధు. 15,000తో ఇస్తాం చెప్తారు కదా. 500 బోనస్ కల్పిస్తాం. కలపాలి, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఊరుకోరు ప్రజలు. ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం, టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. పరిపాలన అనుభవం లేక, ఇచ్చిన హామీలతో ఏం చేయాలో తోయక పాపం లంకబిందులను అనుకొని వచ్చినట్టు తీసుకుపోదామని. ఎందుకంటే వీళ్ళంతా గతంలో ఆ పనులు చేసిన వాళ్ళే. లంకబిందుల కొరకు గుళ్ళు దవ్విన బాబుదారు వీళ్ళందరూ. అందుకనే ఆ ఉన్నాయి అనుకొని వచ్చిరట. ఉండవు. ప్రభుత్వం అంటే ప్రతిరోజు ఖజానాకు డబ్బు జమ అవుతుంటుంది, ప్రతిరోజు ఖర్చు అవుతుంటుంది. అది కూడా జ్ఞానం లేని వాళ్ళు పరిపాలనకు వస్తే ఇట్లనే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇప్పుడే మొదలైంది. పత్రాలు మీ మీద ప్రజలు రిలీజ్ చేస్తారు. ఆ రోజు వస్తుంది. జాగ్రత్తగా పనిచేస్తే మంచిది, జాగ్రత్తగా చేస్తే మంచిది. ఈ ఉత్తకోతలు మానేయండి. 10 ఏళ్ళు కోసి 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 వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేయగలిగినారు ఒకసారికి. ఇక ఇప్పుడు ఇంకా కూడా అయ్యే కోతలతో కాలం గడుపుకుంటే కాదు, చూపించాలి. మాకంటే బాగా చేసి చూపించాలి. సంతోషం చేస్తే మేము కూడా సంతోషం స్వాగతిస్తాం. అప్పులు లేకుండా 24 గంటల విద్యుత్ ఇచ్చి, అప్పులు లేకుండా మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసి, అప్పులు లేకుండానే అన్నీ చేస్తామని మీరు ఏదైతే ప్రగల్భాలు పలికినరో, తప్పకుండా మేము ప్రగల్భాలే అంటున్నాము, సాధ్యం కాదు కాబట్టి మీరు చేసి చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం, అంగీకరిస్తాం. అందులో సందేహం లేదు.
మీరు ఆ రకంగా అప్పే లేకుండా ఇవన్నీ కనుక చేస్తే మేము కూడా మీ నాయకత్వాన్ని అంగీకరిస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు తెలియంది మీరు చేసి చూపించారు కాబట్టి మాకే కాదు ఈ ప్రపంచానికి ఆదర్శం అవుతారు. ఎందుకంటే పాపం తెలియక అమెరికాలు, జపాన్లు తెలివితే ఎక్కువగా అప్పులు చేస్తున్నాయి కదా. భారతదేశం మీ నాయకత్వంలో, మీ ఇంద్రమ్మ నాయకత్వం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అప్లై చేస్తూ వచ్చింది. మరి వీళ్ళందరూ తెలియక పాపం ఈ పరిపాలకులందరూ అప్పులు చేసిండ్రు. మీరు వచ్చిరు గొప్ప మేధావులు, అనుభవజ్ఞులు, అప్పులు లేకుండా చేసి చూపిస్తే సంతోషమే.